మేడ్చల్ జీహెచ్ఎంసీ పరిధిలోని 297, 298 కిస్టాపూర్, పూడూరు డివిజన్ ప్రాంతాల్లో నెలకొన్న మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఖాళీ కుండలు, బిందెలతో నిరసన తెలుపుతూ కొన్ని కుండలను పగలగొట్టారు. ధర్నా సందర్భంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ భాస్కర్ యాదవ్, డిప్యూటీ కమిషనర్ సుధాంష్ కాళ్లు మొక్కుతూ ప్రజల నీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని వేడుకున్నారు. అనంతరం ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భాస్కర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఇంటికి నీరు అందేదని అన్నారు. అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నవీన్ రెడ్డి, నిషితారెడ్డి, ఉమానాగరాజు, గణేష్, చీర్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్నడూ లేనంత విధంగా ఈరోజు మేడ్చల్ ప్రజలంతా తాగునీటి కోసం కటకటల బాధపడతా ఉన్నారు. మా మేడ్చల్ 297 డివిజన్, 298 డివిజన్, పూడూరు, కిస్టాపూర్, మరి ఇవి గ్రామాలకు తాగునీటికి వారానికి ఒకసారి నీళ్ళు వస్తలేవు. మరి ఈ జిహెచ్ఎంసీల కలిపి నుంచి మరీ ఘోరంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలోకి రాగానే మిషన్ భగీరథ నీళ్లు రాకుంటే కూడా మేము 10 కిలోమీటర్ల దూరం నుండి తెచ్చి మేడ్చల్ ప్రజలకు ట్యాంకులో పోసి ట్యాంకర్ల ద్వారా ప్రజలకు నీళ్ళు అందించినాం. తదనంతరం కేసీఆర్ గారు మరి ఆయన ఎక్కడున్నాడో కానీ ఆ మహానుభావుడు నిజంగా కూడా ఆయనని ఈరోజు మా అక్క చెల్లెళ్ళందరూ కూడా చేతులెక్కి ముక్తా ఉన్నారు. 10 సంవత్సరాలు మనం కాళ్ళు పెట్టి బయట బిందె కట్టుకొని పోకుండా కూడా ఇంటికి నీళ్ళు వచ్చినాయి. మరి ఈ 2 సంవత్సరాల నుంచి ఎందుకు వస్తలేవు? మరి కేసీఆర్ గారు చేసినటువంటి అవే కాళేశ్వరం నీళ్ళు నిండా ఉన్నాయి. మా మేడ్చల్ చుట్టుముట్టు చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి. మరి కేసీఆర్ గారు చేసినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకినాడ ద్వారా చెరువులన్నీ మత్తళ్ళు దుంకుతున్నాయి. కానీ తాగనీకి నీరు లేని మేడ్చల్ అయిపోయింది. గతంలో మా మల్లారెడ్డి గారు ఎంపీ ఉన్నప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడి 44 కోట్ల రూపాయలతోటి ఇక్కడ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్, మేడ్చల్ ప్రజలు చాలా బీద ప్రజలని మీ మల్లారెడ్డి గారు ఇక్కడ వాటర్ ట్యాంక్ కట్టించడం సంగతి మీ అందరికీ తెలుసు. 8 సంవత్సరాలు మల్లారెడ్డి గారు మంత్రి గారు ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా మంచినీళ్ళ కోసం బాధ వల్లే. మరి ఈరోజు ఎందుకు వస్తుంది? అధికారులు ఏం చేస్తున్నారు? ఈ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మంత్రి ఏం చేస్తుండు? 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది, ఒక్క మంత్రి కూడా మేడ్చల్కు రాలే. ఈ ప్రజలను పట్టించుకోవాలి. మల్లారెడ్డి గారు సొంత డబ్బులతోటి గుళ్ళు బళ్ళు ఏమైనా రోడ్లు వేస్తే అవన్నీ తోడేసిరు. మా హౌసింగ్ బోర్డు రోడ్ అయితే చూడండి, చిన్న పిల్లలు మాన్యువల్లో పడిపోతారు. మాన్యువల్ కప్పు కూడా దగ్గర పైసలు లేవు. ఈరోజు మా ఇంట్లో కూడా డ్రైనేజ్ వచ్చి నిండే ఉంది. మరి ఆ డ్రైనేజ్ సాఫ్ చేయడానికి మిషన్ ఖరాబ్ అయింది, మిషన్ సాఫ్ చేయడానికి పైసలు లేవంటారు. శానిటేషన్ చెత్త ట్రాక్టర్లు కూడా ఇంటింటికి వస్తలేవు. కనీసం మరి మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే ట్యాంకర్ల ద్వారా పంపియ్యా, పేద ప్రజలు ఉన్నారు అంటే ట్యాంకర్లు లేవు, డీజిల్ లేదంటారు, జేసీబీలకు డీజిల్ లేదంటారు, అసలు మన పారిశుద్ధ కార్మికులకే జీతాలు లేవంటారు. మరి జిహెచ్ఎంసీలో కలిపేటప్పుడు మా అక్క జిల్లాల కష్టం ఒడిసి మరి ట్యాక్సీలు కట్టిన 30 కోట్ల రూపాయలను జిహెచ్ఎంసీలో తీసుకుపోయి మేడ్చలను చంపుతున్నారు, మా అక్క చెల్లెలను చంపుతున్నారు. మా మల్లారెడ్డి గారు అయితే ఎన్నో లెటర్లు పెట్టిరు, కమిషనర్ గారికి పెట్టిరు, మరి జిల్లా మండలికి పెట్టిరు, మిషన్ భగీరథ వాళ్ళకు పెట్టిరు. ప్రతిరోజు మల్లారెడ్డి గారు ఫోన్లో మాట్లాడుతారు, ప్రజలకు నీళ్ళు ఇరాయా, మీరు ఏం అభివృద్ధి చేయకున్నా సరే నీళ్ళు ఇరాయా, మా కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్ళు ఇరాయా, సంపకూరిన ప్రజలను నా అక్క చెల్లెలను చస్తురయ్యా అని కూడా మా మల్లారెడ్డి గారు మొత్తుకుంటా ఉన్నారు. అయినా కూడా వీళ్ళకి చీమ పుట్టినట్టు లేదు. తక్షణమే మా ప్రజలకు నీళ్ళు ఇవ్వకుంటే వీళ్ళందరినీ తీసుకొని మా మల్లారెడ్డి ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి నేతృత్వంలో జిల్లా మండలిని కూడా ముట్టడిస్తాం. ఎందుకంటే కేసీఆర్ అంత పెద్ద మిషన్ భగీరథ కాళేశ్వరం కట్టిండు, ఆ నీళ్లు మన డబిల్పూర్ గణపురం వస్తున్నాయి కానీ మేడ్చల్కి వస్తలేవు. ఎక్కడ పోతున్నాయి నీళ్ళు? ఎందుకు వస్తలేవు? ప్రాబ్లం చెప్తలేరు. అవి అక్కడి నుంచే పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి? మోటార్ ఖరాబ్ అయిందా? ఏం ఖరాబ్ అయింది? ఇవాళ మేడ్చల్ ఎక్కడ బోర్ వేసినా కూడా ఫుల్ నీళ్ళు. ఆ నీళ్ళతోటి మేడ్చల్ ప్రజల సమస్య తీర్చొచ్చు ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఏమైనా ఉంటే. కానీ బోర్లు ఉన్నా కూడా మోటార్లు పిడి చేస్తలే, స్టార్టర్లు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు. ప్రతి ఊర్లో ఘోరం ఉన్నది. ఈ జిహెచ్ఎంలో ఏమంతా కలిపిండో ఆ పాపాత్కుడు మా ప్రజల ఉసురు తలుగుతుంది. మీరు తొందరలోనే కొట్టుకపోతారని తెలియజేస్తా ఉన్నాను. ఇంత మార్చిలోనే నీళ్ళు ఇస్తలేరంటే మే జూన్లో ఏమి ఇస్తారు? మీరు మా ప్రజలను చంపుతున్నారు. వాష్రూమ్ పోదామంటే సులభ కాంప్లెక్స్ల కాడికి పోతున్నారు. ఎందుకు వచ్చిరా ఎంత పోతుగాలంటే ఇంట్లో నీళ్ళు 10 రూపాయలు ఇచ్చి పోతున్నాం అంటారు. అటువంటి పరిస్థితి వచ్చింది. సంపుతురు ఈ జిహెచ్ఎంసీలో కలిపి మా ప్రజలను అందరూ. మేము తక్షణమే మా మల్లారెడ్డి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో
పెద్ద ఎత్తున జలమండలిని ముట్టిస్తాం. ఈ 4 రోజులలో గిట్ట మా ప్రజలకు నీళ్ళు రాలేవనుకో ఊరుకునేది లేదు. ప్రతి సమస్య మీద బీఆర్ఎస్ పార్టీ లో ఏదైతే ఈ మున్సిపాలిటీసు అలాగే శివారు ప్రాంతాల్లో ఉన్న మున్సిపాలిటీసు అండ్ కార్పొరేషన్స్ ఏవైతే జిహెచ్ఎంసీలో కలిసాయో వాటికి సంబంధించి అలాగే ఫిబ్రవరి 6వ తారీఖు వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. మన దగ్గర ఎగ్జిస్టింగ్ ఏదైతే వాటర్ సప్లై మేడ్చల్ ప్రజలకి గతంలో ఇచ్చేవారో అది మిషన్ భగీరథ నుండి మనకి వాటర్ రావాలి. ఇక్కడ ఏదైతే సంపులు ఉన్నాయో మన దగ్గర ఆ వచ్చిన వాటర్ని మనం ఇక్కడ నుండి టౌన్ మొత్తానికి మనము పంపింగ్ చేస్తాం. కానీ గత 10-15 రోజుల నుండి మనకి వాటర్ సప్లై అనేది ఇక్కడికి రావట్లేదు. దానివల్ల మనం ఇక్కడ నుండి మనం టౌన్కి సరఫరా చేయడానికి ఇబ్బంది ఉంది. మరి మేము బిల్లులు కడతలేమా? ఇది నా దగ్గరికి చాలామంది వచ్చారు, కంప్లైంట్స్ ఇచ్చారు. ఇది మా దృష్టి కూడా ఉంది. మేము కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మాకు సానుకూలంగా తొందరగా సమాధానం వస్తుందనే మేము ఆశిస్తున్నాం ఇక్కడ నుండి. అలాగే ఈ డ్రైనేజ్ సంబంధించి కూడా ఏదైతే రిపేర్స్ అడుగుతున్నారో కొన్ని ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయో అవి రిపేర్ చేయడానికి కూడా మేము అన్నీ కూడా శాంక్షన్స్ పంపించాము. ఆ శాంక్షన్స్ రాగానే తొందరగా మేము చేపిస్తాం. అది కూడా హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మన దగ్గర ఎగ్జిస్టింగ్ పాత మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము అసెట్స్ అన్నీ వాళ్ళకి అఫీషియల్గా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ట్రాన్స్ఫర్ చేసిన ఈ వరకు వాళ్ళు చేస్తారు, కోఆర్డినేషన్ మేము చేస్తాము. మరి దీనికి కొంత సమయం అయితే పడుతుంది.